నా బీడీఎస్ సెకండ్ ఇయర్‌లో ఒక 2 డేస్ హాలిడేస్ ఉంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చాము. ఆ టైంలో నేను కూడా ల్యాబ్‌కి వస్తా అని చెప్పి డ్యాడీతో చెప్తే, "ఓకే రా" అన్నారు. సో, డ్యాడీ వర్క్ చేసుకుంటే నేను కూడా పక్కన కూర్చొని, "నేను చేస్తా డ్యాడీ ఏదో చెప్పు" అంటే, ఆయన ఒక పేషెంట్‌ది సీడీ టీత్ అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. సో, నాకు కూడా చాలా బాగా వచ్చు డ్యాడీ వ్యాక్సింగ్ అండ్ కార్వింగ్ చేస్తాను అని చెప్పి తీసుకున్నాను. డ్యాడీ అప్పుడు పేషెంట్స్ ఉండి చాలా బిజీగా ఉండే. సో, అప్పుడు ఇంకా చూడలేదు నేను చేసిన వర్క్. ఇంటికి వెళ్ళాం, లంచ్ చేసాం. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ నేను ఇంకా వెళ్ళలేదు ల్యాబ్‌కి. డ్యాడీ వెళ్ళారు. ఇంకా నైట్ వచ్చి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇదే నేర్చుకున్నావా? ఇదే చదువుతున్నావా? ఇదే నేర్పుతున్నారా మీకు అని. ఇలా అక్కడ జరిగింది ఏంటి అంటే వ్యాక్సింగ్ అండ్ కార్వింగ్ చేయబోయే టైంలో నేను టీత్ అరేంజ్మెంట్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసానంట. అప్పట్లో టీత్ అరేంజ్మెంట్ గురించి అంత ఐడియా లేదు. సో, అలా జరిగిపోయింది. తర్వాత సారీ చెప్పాను. బట్ కంప్లీట్‌గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకున్నారంటే సో, అందుకే అంత కోపం వచ్చి తిట్టారు అని చెప్పారు లాస్ట్‌కి. సో, ఇంకా అలా రోజు అలవాటైపోయింది. ఏదో ఒక దాంట్లో తిట్టించుకోవడం. అండ్ ఈ మధ్య అయితే రోజుకి 2 సార్లైనా తిట్టించుకోకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది నా డేలో. అందరికీ అనిపించవచ్చు డాడీ అండ్ డాటర్ ఒకే ప్రొఫెషన్‌లో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని. బట్ డైలీ తిట్లయితే కంపల్సరీ ఉంటాయి.